హలో ఎవ్రీవన్. ఏపీ, తెలంగాణలో డీఎస్సీ టెట్‌కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్‌కి టెస్ట్ సీరీస్ 3 మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ముఖ్యమైనటువంటి బిట్స్‌ని ఇక్కడ మీకు అందిస్తున్నాము. వీటికి సరైన సమాధానాన్ని మీరు పేపర్ మీద రాసుకొని కీని చెక్ చేసుకోండి. సో, ఇట్లా చేయటం వల్ల మీకు టెస్ట్ సీరీస్ రూపంలో మీరు సరైనటువంటి సమాధానాలు మీరు స్కోర్ ఎంత అయింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. తర్వాత కిరణజన సంయోగికి కార్బన్ డయాక్సైడ్ అవసరమని నిరూపించేటటువంటి ప్రయోగంలో ఉపయోగించే రసాయనం ఏది? డయాజిన్, క్రిస్టల్ వైలెట్, సాఫ్రనిన్, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. నిన్న మనం 8 వరకు చూసామండి, వాటి కంటిన్యూషన్ 10. ఇప్పుడు నెక్స్ట్ 10th క్వశ్చన్. మరాస్మస్ వ్యాధికి కారణం ఏమిటి? ప్రోటీన్ లోపము, ప్రోటీన్లు మరియు క్యాలరీ లోపము, నెక్స్ట్ క్యాలరీల లోపము, అధిక క్యాలరీలు. సో ఆప్షన్ 1, ఆప్షన్ 3, 4, ఆప్షన్ 1, 3, ఆప్షన్ 2 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్లోరోఫిల్‌లో మెగ్నీషియం ఉంటది. హిమోగ్లోబిన్‌లో ఏముంటది? సల్ఫరు, ఇనుము, భాస్వరం, కాల్షియం. సరైన సమాధానాన్ని మీరు కీ తయారు చేసుకోండి, చెక్ చేసుకోండి లాస్ట్‌లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఒక వ్యక్తి అజీర్తితో బాధపడటం లేదు. సో మరి దీన్ని ఎలా విశ్లేషించవచ్చు? సంతులిత ఆహారం తీసుకోకపోవడము, తొందరగా ఆహారం తీసుకోవడము, ఆహారం బాగా నమిలి తినడము, భోజనం తర్వాత వ్యాయామం చేయటం. అంటే అతనికి అజీర్తి, ఇండైజెషన్ ప్రాబ్లం ఎందుకు లేదు అనేది ఇచ్చాడు ఇక్కడ, నెగిటివ్ స్టేట్మెంట్. సో జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. అత్తిపత్తి మొక్క యొక్క శాస్త్రీయ నామం ఏంటి? అజాడిరక్టా ఇండికా, మ్యాంజిఫెరా ఇండికా, దతురా స్ట్రామోనియం, మైమోజా ఫ్యూడికా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? రక్తహీనత, పెలాగ్రా, గ్లాసైటిస్, రికెట్స్. సో దీనికి కోడ్ కూడా చెప్పామండి. పోలికలు ఎక్కువగా యానిమల్స్కి పోలికలు ఎక్కువ ఉంటాయని చెప్పాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. జీర్ణ రసాల్లో ఉండేటటువంటి ఆమ్లం ఏది? సల్ఫ్యూరిక్ ఆమ్లము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లము, నెక్స్ట్ ఫాస్ఫోరిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. కస్క్యూటా మొక్క యొక్క హాస్టోరియాలు అతిథేయ మొక్కలో ఏ కణజాలంతో సంబంధాన్ని ఏర్పరచుకుంటాయి? కాండం యొక్క పోషక కణజాలము, వేరు యొక్క పోషక కణజాలము, వేరు యొక్క దారువు మరియు పోషక కణజాలము, కాండం యొక్క దారువు పోషక కణజాలము. సరైన సమాధానాన్ని కీ పెట్టుకోండి, మీరు చెక్ చేసుకోండి లాస్ట్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. మానవుడిలో ఉండేటటువంటి లాలాజల గ్రంథుల సంఖ్య ఎంత? 2 జతలు, 8 జతలు, 4 జతలు, 3 జతలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఈ క్రింది వాటిలో కొవ్వులో కరగని విటమిన్ ఏది? ADBK. వాడికి కొవ్వు ఎక్కువైందని కోడ్ చెప్పాం మనం. ADEK, ఆడికి కొవ్వు ఎక్కువైందని చెప్పాం. అక్కడ మరి ADEK అంటే అందులో లేనిది ఏదో కామెంట్ చేసుకోండి మీరు కింద. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. పేగుల్లో ఉండే బ్యాక్టీరియా ద్వారా సంశ్లేషణ చేయబడేటటువంటి విటమిన్ ఏది? బయోటిన్, ఫైలోక్వినోన్, సైనకోబాలమిన్, టోకోఫెరాల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. కస్క్యూటాలో ఆహారాన్ని గ్రహించడానికి అతిదేయి కణజాలాల్లోకి చొచ్చుకుపోయే వేళ్ల వంటి నిర్మాణాలనే ఉంటారు. హాస్టోరియా, యాంకర్ వేళ్ళు, ఓడవేళ్ళు, వేలాడే వేళ్ళు. దీనికి సరైన సమాధానాన్ని మీరు నోట్ చేసుకోండి. కీ దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ మీకు కీ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మీకు ఈ కీని మీరు చెక్ చేసుకొని మీకు ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి. మీకు రెగ్యులర్గా ఎలాంటివి చాప్టర్ వైజ్గా మీకు షార్ట్ వీడియోస్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తాము. ఇవి మీరు చూడండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎంతవరకు కూడా మనం బిట్లు చదవడంతో పాటు ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి టెస్ట్ సిరీస్ రూపంలో ప్రాక్టీస్ చేస్తే మీకు మన చాప్టర్ మీద మనకి ఎంత గ్రిప్ ఉందనేది మనకి తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.